ఓం శాంతి 15/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీకు జ్ఞానం మూడవ నేత్రం నిచ్చేందుకు అమరుడైన బాబా వచ్చారు. ఇప్పుడు మీకు 3 కాలాలు 3 లోకాలను గురించి తెలుసు. ప్రశ్న: ఆత్మిక తండ్రి ఆత్మలకు వారసత్వాన్ని ఏ ఆధారంపై ఇస్తారు? జవాబు: చదువు ఆధారంతో. ఆత్మిక తండ్రి పిల్లలకు వారసత్వమును ఇస్తారు. ఏ పిల్లలు బాగా చదువుకుంటారో, దేహ అభిమానాన్ని వదిలి ఆత్మ అభిమానులుగా ఉండేందుకు పురుషార్థం చేస్తారో వారికే తండ్రి వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి కేవలం మగపిల్లలకు మాత్రమే వారసత్వమునిస్తారు, కానీ పారలౌకిక తండ్రి సంబంధం ఆత్మలతో ఉంటుంది. అందువలన వీరు ఆత్మలకు వారసత్వమునిస్తారు. పాట: భోలానాథునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఈ మృత్యులోకము నుండి అమరలోకంలోకి వెళ్లేందుకు ఆత్మిక తండ్రి ద్వారా అమర కథను వింటున్నారు. నిర్వాణ ధామాన్ని అమరలోకము అని అనరు. అమరలోకంలో మీరు అక్కడ అకాల మృత్యువును పొందరు. అందువలన దానిని అమరలోకమని అంటారు. ఆత్మల తండ్రిని అమరనాథుడని అంటారు. అమరలోకానికి తీసుకెళ్లేందుకు మృత్యులోకంలో కథను వినిపిస్తారు. భారతదేశంలోనే 3 కథలు ప్రసిద్ధి చెందినవి: అమర్ కథ, సత్యనారాయణ కథ, తీజరీ కథ. భక్తి మార్గంలో ఎవ్వరికీ తీజరీ అంటే ఏంటో అర్థం తెలియదు. జ్ఞాన మూడవ నేత్రాన్ని జ్ఞానసాగర్లో అమరుడైన బాబా తప్ప ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. వారు అసత్య కథలను వినిపిస్తారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలిప్పుడు మాకు జ్ఞాన మూడవ నేత్రం లభిస్తోంది అని తెలుసుకున్నారు. ఆ మూడవ నేత్రంతో మీరు 3 కాలాలు 3 లోకాలను తెలుసుకున్నారు. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతన, ఆది మధ్య అంత్యాలను కూడా మీరు తెలుసుకున్నారు. అందువలన పిల్లలు స్వయాన్ని త్రికాలదర్శులము అని కూడా భావిస్తారు. మధురాతి మధురమైన పిల్లలైన మీరు తప్ప సృష్టిలో త్రికాలదర్శులు ఇంకెవ్వరూ లేరు. 3 కాలాలు అనగా సృష్టి ఆది మధ్య అంత్యాలను గురించి తెలియదు. మూలవతనం, సూక్ష్మవతనం, స్థూలవతనాల గురించి చాలామందికి తెలుసు, కానీ 3 కాలాలు అనగా సృష్టి ఆది మధ్య అంత్యాలు ఎవ్వరికీ తెలియవు. ఇప్పుడు మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రితో వింటున్నారు. మనము వారి పిల్లలుగా అయ్యాము. ఆత్మిక పిల్లలైన మీకు ఆత్మిక తండ్రి ఒక్కసారి మాత్రమే కల్పానికి లభించారు. ఆ తండ్రి ఆత్మలైన మిమ్మల్ని చదివిస్తారు. మిగిలిన వారందరూ దేహ అభిమానులుగా ఉన్నందున నేను ఇది చదువుతున్నాను, నేను అది చదువుతున్నాను అని అంటారు. దేహ అభిమానంలోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఆత్మిక తండ్రి వచ్చి ఆత్మిక పిల్లలకు చెప్తున్నారు, మీరు బాగా చదువుకోండి. తండ్రి నుండి ప్రతి పుత్రుడు వారసత్వం తీసుకునేందుకు హక్కుదారుడే. ఎందుకంటే అందరూ నాకు ఆత్మిక పిల్లలే కదా. లౌకిక సంబంధంలో కేవలం మగపిల్లలు మాత్రమే హక్కుదారులుగా అవుతారు. ఈ పారలౌకిక సంబంధంలో పిల్లలందరికీ అనగా ఆత్మలకు వారసత్వం లభిస్తుంది. అమరనాథుని కథ కూడా వినిపిస్తారు. పార్వతికి పర్వతంపై గుహలలో కథ వినిపించారు అని అంటారు. ఇది తప్పు కదా. ఇప్పుడు అసత్యమేదో సత్యమేదో పిల్లలైన మీకు తెలుసు. సత్యాన్ని ఒక్క సత్యమైన బాబా మాత్రమే వినిపిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే సత్యం వినిపించి సత్యమైన ఖండానికి యజమానులుగా చేస్తారు. ఈ అసత్య ఖండానికి అగ్ని తగులుకుంటుంది అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో అదంతా ఉండదు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞం. లౌకిక సంబంధంలో కూడా తండ్రి యజ్ఞాన్ని రచిస్తారు. కొంతమంది రుద్ర యజ్ఞమును, కొంతమంది గీతా యజ్ఞమును, కొంతమంది రామాయణ యజ్ఞమును రచిస్తారు. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము లేక రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇది అంతిమ యజ్ఞం. ఇప్పుడు మనం అమరపురంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు.
స్వర్గంలోకి ఇక కొద్ది నిమిషాలు మార్గం మాత్రమే మిగిలి ఉంది. ఇది ఏ ఇతర మనుషులకు తెలియదు. వారు మృత్యులోకము నుండి అమరలోకానికి వెళ్లేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అని అంటారు. అమరలోకము అనగా సత్యుగం. పిల్లలైన మీకు ఇప్పుడు బాబా సన్ముఖంలో కూర్చొని అమర కథ, సత్యనారాయణ కథ, తీజరీ కథను వినిపిస్తూ ఉన్నారు. భక్తి మార్గంలో ఏమేమి జరుగుతాయో మీరు చూశారు. భక్తి మార్గం చాలా విస్తారమైనది. వృక్షం ఎలా విస్తారంగా ఉంటుందో అలాగే భక్తి కూడా పెద్ద పెద్ద కర్మకాండాల వృక్షం. యజ్ఞాలు, వ్రతాలు, నియమాలు, జపతపాలు మొదలైనవి అనేకం చేస్తారు. ఈ జన్మలోని భక్తులు చాలామంది ఉన్నారు. మనుషులు వృద్ధి చెందుతూనే ఉంటారు. మీరు భక్తి మార్గంలోకి ప్రవేశించినప్పటి నుండి ఇతర ధర్మాలు స్థాపన అయ్యాయి. ద్వాపరయుగం నుండి ప్రతి ఒక్కరికి వారి ధర్మంతో సంబంధం ఉంటుంది. ప్రతి ఒక్కరి ఆచారాలు, పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. భారతదేశం అమరపురిగా ఉండేది. అదే ఇప్పుడు మృత్యులోకంగా ఉంది. మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారిగా ఉండేవారు. కానీ ఇప్పుడు పతితమైన కారణంగా మీరు స్వయాన్ని దేవతలమని పిలిపించుకోలేరు. మనమే దేవతలుగా ఉండే వారమని మర్చిపోయారు. క్రైస్తవులు ప్రాక్టికల్గా అంటారు, యేసుక్రీస్తు మా ధర్మ స్థాపన చేశారు కావున మా క్రైస్తవులుగా తయారవుతూ వచ్చారు. అంతేకాని మేము యూరోపియన్ ధర్మానికి చెందిన వారం కాదు. అలాగే మీరు హిందూ దేశంలో ఉన్నారు అనగా భారతదేశంలో ఉండే మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. కానీ స్వయాన్ని దేవతలమని పిలిపించుకోలేరు. స్వయాన్ని పాపులము అని, నీచులమని, వికారులమని భావిస్తారు. భక్తి మార్గంలో మనుషులు దుఃఖంతో బాధపడినప్పుడు తండ్రిని పిలుస్తారు. కేవలం బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ఏ తండ్రినైతే పిలుస్తూ ఉన్నారో ఆ తండ్రి అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చి అమరకథను వినిపిస్తున్నారు అని. మనం అమరపురానికి యజమానులుగా అయ్యే వారము. అమరపురాన్ని స్వర్గమని అంటారు అని మీకు తెలుసు. స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నాము అంటారు మీరు. కలియుగంలో మనుషులు మరణిస్తే స్వర్గస్థులయ్యారు అని అంటారు. వారు స్వర్గంలోకి వెళ్ళటానికి ఏదైనా పురుషార్థం అనగా ప్రయత్నం చేశారా? అమరపురానికి లేక వైకుంఠంలోకి వెళ్ళేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. కానీ పురుషార్థం చేయించువారు ఎవరు? అమరుడైన బాబా. వారిని అమరనాథుడు అని కూడా అంటారు. యజ్ఞాన్ని పాఠశాల అని కూడా అంటారు. ఇతర ఏ పాఠశాలను యజ్ఞం అని అనరు. యజ్ఞము వేరుగా రచిస్తారు. అందులో బ్రాహ్మణులు కూర్చొని మంత్రాలు జపిస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, ఇది మీకు కాలేజీయే కాక యజ్ఞం కూడా. ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా వినాశజ్వాల ప్రజ్వలితమైంది అని మీకు తెలిసి ఇందులో ప్రపంచమంతా స్వాహ అవుతుంది. తర్వాత నూతన ప్రపంచం తయారవుతుంది. దీని పేరే మహాభారత యుద్ధం. ఇటువంటి యుద్ధం మరొకటి ఉండదు. యుద్ధంలో మిజైల్స్ ఉపయోగించారు అని అంటారు. మీతో ఏ యుద్ధము జరగదు. మరి దీనిని మహాభారత యుద్ధం అని ఎందుకంటారు? భారతదేశంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది కదా. మృత్యువు విదేశాలలో ఉంటుంది. ఇక్కడ యుద్ధం మాటే లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీకు నూతన ప్రపంచం కావాలి. అందువలన మీ కొరకు ఈ అనేక ధర్మాలను వినాశనం చేయించాలి. పిల్లలైన మీ బుద్ధిలో విరాట రూపం గురించిన జ్ఞానమంతా ఉంది. కల్పక్రితం దేవతలుగా అయ్యేందుకు వచ్చిన వారే మళ్ళీ వస్తారు అని కూడా మీకు తెలుసు. ఇదంతా బుద్ధి చేసే పని. ఎంతమంది బ్రాహ్మణులుగా అయ్యారో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ కూడా గాయనం ఉంది. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. అందుకే బ్రహ్మను ప్రజాపిత, ప్రజలందరికీ తండ్రి అని అంటారు. అయితే ఎప్పుడు ఎలా రచిస్తారు ఇది ఎవ్వరికీ తెలియదు. వారిని రచించేందుకు ప్రారంభంలో మనుష్యులు ఎవ్వరూ ఉండరా? ఓ పతిత పావన రండి అని పిలుస్తారు. కనుక ఎప్పుడైతే మనుషులు పతితులుగా అవుతారో అప్పుడు తండ్రి వస్తారు. ఈ ప్రపంచం పరివర్తన చెందాల్సి ఉంటుంది. మిమ్ములను తండ్రి నూతన ప్రపంచానికి అర్హులుగా చేస్తారు.
ఇప్పుడందరూ తమో ప్రధాన పాత ప్రపంచంలో ఉన్నారు. మళ్ళీ సతో ప్రధానంగా తయారవ్వాలి. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ప్రతి మనిషి, ప్రతి వస్తువు సతో రజో తమోలోకి రావాల్సి వస్తుంది. ప్రపంచం పాతది నుండి క్రొత్తదిగా తప్పకుండా అవుతుంది. వస్త్రాలు కూడా క్రొత్తవి ధరిస్తారు, అవి మళ్ళీ పాతవిగా అవుతాయి. మీ జ్ఞానం లభించింది. సత్యమైన సత్యనారాయణ కథను మీరు వింటున్నారు. సర్వశాస్త్ర శిరోమణి గీత, మిగిలినవన్నీ దాని పిల్లలు. బ్రహ్మముఖ వంశావళి ఎంత ముఖ్యమైనదో అలాగే గీత కూడా అంత ముఖ్యమైనది. తల్లి తండ్రి అత్యంత ముఖ్యమైన వారు, మిగిలిన వారంతా వారి పిల్లలు. ఇప్పుడు తల్లి తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మిగిలిన శాస్త్రాలు ఎన్ని చదివినా ఏం చేసినా వారసత్వం లభించదు. కానీ శాస్త్రాలు చదువుకున్న వారికి సంపాదన బాగుంటుంది. అయితే అది అల్పకాలం కొరకు సంపాదన. ఇక్కడ పిల్లలైన మీరు 21 జన్మలకు సంపాదించుకుంటారు. ఆలోచించండి. అక్కడ ఒక్కరు కూర్చొని వినిపిస్తారు, అందరూ వారికి ధనమునిస్తారు. ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి వినిపిస్తూ ఉన్నారు. మీరు 21 జన్మలకు ఎంతో ధనవంతులుగా అవుతారు. అక్కడ వినిపించే వారి జేబులు నిండిపోతాయి. భక్తి మొదలైనవి చేయడం ప్రవృత్తి మార్గంలోని వారి పని. మీరు కూడా ప్రవృత్తి మార్గంలోని వారే. స్వర్గలోకంలో మీరు పూజ్యులుగా ఉండేవారము అని మీకు ఇప్పుడు తెలుసు. అలా లేకుంటే 84 జన్మల లెక్కాచారం ఎలా వస్తుంది? ఇది ఆత్మిక జ్ఞానం జ్ఞానసాగరులైన పరమాత్మ నుండి లభిస్తూ ఉంది. పతిత పావనుడైన తండ్రి ఒక్కరే, సర్వుల సద్గతి దాత. పిల్లలైన మనకు అమర కథను వినిపిస్తూ ఉన్నారు. జన్మ జన్మాంతరాలుగా అసత్యపు కథలు వింటూ వచ్చారు. ఇప్పుడు సత్యమైన కథను విని మీరు 16 కళా సంపూర్ణులుగా అవుతారు. చంద్రుడిని 16 కళా సంపూర్ణుడు అని అనరు. సూర్యుణ్ణి 16 కళా సంపూర్ణుడు అంటారు. 2 కళలు తగ్గిన కారణంగా 14 కళలే ఉంటాయి. ఆత్మలైన మనం భవిష్యత్తులో సర్వగుణ సంపన్నం 16 కళా సంపూర్ణంగా అవుతామని మీకు తెలుసు. మళ్ళీ అర్ధకల్పం తర్వాత వారిలో మలినాలు ఏర్పడతాయి. మనం మళ్ళీ సర్వగుణ సంపన్నం 16 కళా సంపన్నంగా దేవతలుగా తయారవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మలైన మనము మొదట మన ఇంటికి వెళ్తాము, తర్వాత శరీరాన్ని ధరించి దేవతలుగా అవుతాం. ఆ తర్వాత చంద్రవంశ కుటుంబంలోకి వస్తాం. 84 జన్మల లెక్కాచారం కావాలి కదా. ఏ యుగంలో ఎన్ని సంవత్సరాలలో ఎన్ని జన్మలు ఉంటాయో తండ్రి మనకు 84 జన్మల సత్యమైన కథను వినిపించారు. భారతీయులు 84 జన్మలు తీసుకుంటారు అని ఇప్పుడు పిల్లలైన మీతో అంటున్నారు. స్వయాన్ని బ్రాహ్మణులమని భావించాల్సి ఉంటుంది. మమ్మ బాబా అని అంటారు కదా. వారసత్వం బ్రహ్మ బాబా ద్వారా శివబాబా నుండి తీసుకుంటారు. బ్రహ్మ కూడా శివబాబా వారిగా అయ్యారు. బ్రహ్మ నుండి వారసత్వం లభించదు. ఇతను కూడా మీకు సోదరుడే. ఇతను శరీరధారి కదా. పిల్లలైనా మీరందరూ శివబాబా నుండి వారసత్వం తీసుకుంటారు, బ్రహ్మ ద్వారా కాదు. వారసత్వం ఎవరి నుండి పొందామో వారిని స్మృతి చెయ్యాలి. అంటే శివబాబా వారిగా అయ్యారు కనుక శివబాబాను స్మృతి చెయ్యాలి. మీరు మాతాపిత మేము మీ పిల్లలము అని తండ్రిని అంటారు. మీరు ఇతని వద్దకు వచ్చినప్పుడు మేము శివబాబా వద్దకు వచ్చామని బుద్ధిలో ఉండాలి, బ్రహ్మ వద్దకు కాదు. స్మృతి ఒక్క శివబాబాను మాత్రమే చెయ్యాలి. ఆత్మ ఒక బిందువు, అందులో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ బ్రుకుటి మధ్యలో ఉంటుంది, ఒక్క సెకండ్లో ఎగిరిపోతుంది. నేను ఆత్మను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటాను, బ్రుకుటి మధ్యకు వెళ్ళి విరాజమానం అవుతాను. మా ఆత్మ ఇలా ఉంటుంది అనే జ్ఞానం బుద్ధిలో ఉంది. సత్యుగంలో ఇటువంటి ఆత్మను చూడాలి అనే ఆశ ఉండదు. ఆత్మను దివ్య దృష్టి ద్వారా చూడగలరు. ఈ కళ్ళతో చూసే మాటే లేదు. భక్తి మార్గంలో సాక్షాత్కారం చేసుకుంటారు. రామకృష్ణుడి శిష్యుడు వివేకానందుడు రామకృష్ణుడి ముందు కూర్చున్నప్పుడు అతడి ఆత్మ బయటకు వచ్చి నాలోకి ప్రవేశించింది అని అన్నాడు. కానీ అలా జరగదు.
ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరో శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. ఇప్పుడు అమరలోకంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నాము అని. అమరలోకంలో జన్మ తీసుకుంటాము అని మీకు తెలుసు. అక్కడ మనమంతా గర్భమహల్లో ఉంటామని తెలుసు. ఇక్కడ గర్భ జైలులో చాలా దుఃఖపడుతూ రక్షించమని వేడుకుంటూ ఉంటారు. ఇప్పుడు బాబా మిమ్ములను అర్ధకల్పం వరకు అన్ని దుఃఖాల నుండి విడిపిస్తారు. కావున ఇటువంటి తండ్రిని ఎంత ప్రీతితో స్మృతి చేయాలి, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మిక తండ్రి ద్వారా చదువుకొని సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి. సత్యఖండానికి యజమానులుగా అయ్యేందుకు సత్యమైన కథను వినాలి, వినిపించాలి. సెకండ్ పాయింట్, ఏ తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందో వారిని మాత్రమే స్మృతి చేయాలి. ఏ దేహధారిని స్మృతి చెయ్యరాదు. ఈ పాత ప్రపంచానికి అగ్ని అంటుకుంటుంది, అందువలన దీనిని చూస్తున్నా చూడకుండా ఉండాలి. వరదానము, సైలెన్సు శక్తి ద్వారా తమ రిజిస్టర్ను శుద్ధంగా చేసుకొని లోకప్రియ ప్రభు ప్రియభవ. లోకప్రియులు ప్రభు ప్రియులు ఎవరవుతారు అంటే, ఎలాగైతే సైన్స్ వ్రాసిన దానినంతా కనపడకుండా చెరిపివేసే క్రొత్త పద్ధతి కనుగొన్నారో, రబ్బరు ఇలాంటివి, అలాగా మీరు సైలెన్స్ శక్తి ద్వారా మీ రిజిస్టర్ను ప్రతిరోజు శుభ్రం చేసుకోండి. అప్పుడు మీరు ప్రభువుకు ప్రియులుగా, దైవీ లోక ప్రియులుగా అయిపోతారు. సత్యతను, స్వచ్ఛతను అందరూ ఇష్టపడతారు. అందువలన ఒక్క రోజులో చేసిన వ్యర్థ సంకల్పాలు లేక వ్యర్థ కర్మలు మరుసటి రోజుకు గుర్తు కూడా ఉండరాదు. గతాన్ని గతింపచేసి ఫుల్ స్టాప్ పెట్టేస్తే రిజిస్టర్ శుద్ధంగా ఉంటుంది. అంతేకాక బాబా కూడా సంతోషిస్తారు. ఈ పని తప్పక చేయాలి అని బాబా చెప్తూ ఉన్నారు. స్లోగన్, వ్యర్థ సంకల్పాలు చేయడము లేక ఇతరులు వ్యర్థ సంకల్పాలు నడిపించేందుకు నిమిత్తంగా అవడం. మీరేదో చేశారు, వారు మిమ్మల్ని గురించి యోచన చేస్తారు. అలాగా ఇది కూడా అపవిత్రతే. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలుగా అవ్వండి. దీనిని గురించి బాప్దాదా తెలియజేస్తారు. మనస్సు, మాట, కర్మ మూడింటిలో సరళత మరియు సహనశీలత ఈ రెండు చాలా అవసరం. ఒకవేళ సరళత, సహనశీలత లేకున్నా శ్రేష్టంగా కాలేరు. సరళతతో పాటు సహనశీలత ఉంటే శక్తి స్వరూపమని అంటారు. శక్తుల యొక్క స్త్రీల చిత్రాలలో సరళత మరియు సహనశీలత రెండు గుణాలను చూపిస్తారు. ఇప్పటి రిజల్ట్లో అక్కడక్కడ సహనశీలత అధికంగా ఉంది, అక్కడక్కడ సరళత అధికంగా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని సమానంగా చేయండి. ఓం శాంతి.